యూఎస్కి మన వాళ్ళు చాలా మంది వెళ్తుంటారు. అక్కడ ఇమిగ్రెంట్స్లో 30% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఫ్రమ్ ఇండియా. తెలుగు స్టేట్స్. అసలు మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, గల్లీకొకరు అమెరికాకి ఎందుకు వెళ్ళిపోతున్నారు, వేరే కంట్రీస్లో సెటిల్ అవ్వాలి అనుకోవట్లేదా మన వాళ్ళు? యూఎస్ ఇస్ అ డ్రీమ్ కంట్రీ అండి. సో బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ చాలా ఉంటాయి. సో ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఐటీ ఫీల్డ్లో దే ఆర్ వెరీ స్కిల్డ్ కాబట్టి దే సీక్ సమ్ సార్ట్ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ యూఎస్ఏ. సో హైయెస్ట్ పెయిడ్ సాలరీస్ కాబట్టి డెఫినెట్గా ఇట్స్ అ డ్రీమ్ కంట్రీ ఫర్ మెనీ పీపుల్. ఓకే, అంటే సాలరీస్ బాగుంటాయని చెప్పి ఒకటే మేజర్ రీజన్ సాలరీస్ అండి. And it's a multicultural country where you have different background people. So బాగుంటుందండి. సో ఇట్స్ a dream country. US కాకుండా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏమున్నాయండి మన వాళ్ళకి ముఖ్యంగా? వెల్ అండి, కెనడా ఉంది. అండ్ ఇఫ్ యూ గెట్ కెనడా పిఆర్ కానీ ఆస్ట్రేలియా పిఆర్ కానీ యూ కెన్ సెటిల్ దేర్. కెనడా పిఆర్ అడ్వాంటేజ్ ఏంటంటే పిఆర్ ఇస్ నథింగ్ బట్ పర్మనెంట్ రెసిడెన్సీ అండి. సో అన్లైక్ యూఎస్ఏ గ్రీన్ కార్డ్, కెనడాకి ఎలా ఉంటుందంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటుంది. అండ్ సిటిజన్షిప్ అనేది ఇంకా వేరే ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటుంది, సిటిజన్షిప్ ఉంటుంది. సో పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్ క్యాల్కులేటెడ్ ఆన్ బేస్ ఆఫ్ ఏజ్, ఎక్స్పీరియన్స్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సో ఇవన్నీ కలిపి ఒక పాయింట్స్లో కేటగిరీలో యూ గెట్ దట్ సిఆర్ఎస్ స్కోర్ అని ఉంటుంది, కాంప్రిహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అని ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ అ పిఆర్. అలాగే సేమ్ థింగ్ ఫర్ ఆస్ట్రేలియా ఆల్సో. సేమ్ థింగ్ ఫర్ ఆస్ట్రేలియా వేర్ యుల్ హ్యావ్ అ వీసా కాల్ 189 అని, 190 అని, 491 అని, రైట్? అది కూడా పాయింట్ సిస్టమ్ అనమాట. సో ఇఫ్ యూ క్వాలిఫై సర్టెన్ పాయింట్స్ లైక్ 65 పాయింట్స్ అండ్ అబౌవ్, మీరు ఆస్ట్రేలియా పిఆర్ కూడా క్వాలిఫై అవుతారు. సో యూ క్యాన్ బి అ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు అ సిటిజన్, బట్ యూ విల్ నాట్ హ్యావ్ ద పాస్పోర్ట్ అంటిల్ యూ స్టే మోర్ దేర్ 2 years. అలా చేసుకుంటే మీరు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ కెనడా పిఆర్ వీటికైతే మనం వీసాకి అప్లై చేసుకున్నట్టు ముందే చేసుకోవచ్చా, లేకపోతే అక్కడ కొన్ని ఏళ్ళు ఉండాలి అనేది ఏమన్నా రూల్స్ ఉంటాయి? లేదండి, యూ కెన్ అప్లై ఫ్రమ్ ఇండియా ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్. కాకపోతే మీరు క్వాలిఫై కావాలి, యూ నీడ్ టు మీట్ దట్ క్రైటీరియా. ఓకే, ఎలా ఏంటి క్వాలిఫికేషన్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 35 అండ్ బిలో ఉంటే మీకు పాయింట్స్ వస్తాయి, రైట్? అండ్ 35 to 42 కేటగిరీ ఏజ్ వాళ్ళకి ఇంకో పాయింట్స్ వస్తాయి. మీరు పిహెచ్డీ చేసి ఒక పాయింట్స్ ఉంటాయి, హైయెస్ట్ పాయింట్స్. మాస్టర్స్ చేసి ఇంకో పాయింట్స్ ఉంటాయి. బ్యాచిలర్స్ చేసి ఇంకో పాయింట్స్ ఉంటాయి. ఇఫ్ యూఆర్ సింగిల్ మీకు మోర్ పాయింట్స్ ఉంటాయి. ఇఫ్ యూఆర్ మ్యారీడ్ మీ పాయింట్స్ తగ్గిపోతాయి. యా, అలాగే యూల్ హ్యావ్ అ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ వెల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఎల్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఐఎల్స్లో ఇఫ్ యూ గెట్ ఆల్ 8s అనుకోండి, మీరు షార్ట్ కెనడా వీసా పిఆర్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. అలాగే 8777 అంటారు, CLB 9 అది. ఓకే, కాంప్రిహెన్సివ్ లాంగ్వేజ్ కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్ మార్క్ అని ఒక స్కోర్ ఉంటుంది. అది 8 లిజనింగ్లో, 7 రీడింగ్, రైటింగ్, స్పీకింగ్లో వస్తే then you will qualify. So there are certain eligibility requirements. అవి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా డైరెక్ట్ పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకునే కంట్రీస్ ఏవేవి ఉన్నాయండి? ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది, యూ హ్యావ్ న్యూజిలాండ్. సో దీస్ ఆర్ కంట్రీస్. యూ ఆల్సో హ్యావ్ యూకే, బట్ రీసెంట్గా యూకే కూడా చేంజెస్ చేశారు. లైక్ ILR తీసేశారు, అంటే తీయలేదు. దే ఆర్ ఇన్ స్టిల్ టాక్స్ అబౌట్ మేకింగ్. అంటే 5 years అనుకున్నారు స్టార్టింగ్లో, బట్ 10 yearsకి చేద్దామని. అంటే 5 years అంటే ఇఫ్ యూ స్టే ఇన్ యూకే ఫర్ 5 years ఇండిపెండెంట్లీ యూ విల్ గెట్ యువర్ పిఆర్. ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ చేంజింగ్ ఇట్ ఫర్ 10 years. 10 years ఉంటే పిఆర్. ఓకే, ఈ మధ్య యుఎస్లో కూడా ఒక ప్రతిపాదన పెట్టారు, ఒక సెనేటర్, లైక్ 7 years యుఎస్లో లీగల్గా ఉంటున్నారు, అన్ని ప్రూవ్ అయిపోయాయి అంటే తనకు పర్మనెంట్ రెసిడెన్స్ గ్రీన్ కార్డ్ ఇచ్చేసేయాలి అని చెప్పి. ఇట్స్ స్టిల్ ఇన్ టాక్స్. Yes, but that's true. So 7 years if they stay without any ప్రాబ్లమ్స్ అండ్ దే ప్రూవ్ దెమ్సెల్వ్స్, వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే లీగల్, లైక్ లీగల్గా ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనము చిన్న తప్పు కూడా దొరలకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా హాయిగా బ్రతికేయచ్చు అని మాత్రం మీ మాటల్లో నాకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.